హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గుడ్. సో మనకి రీసెంట్గా గ్రూప్ 4 ఎగ్జామ్ అయిపోయింది. వీలైనంత తొందరగా దాని నుంచి బయటికి రండి. ఓకే, మన రిజల్ట్స్, మన హారిజెంటల్ రిజర్వేషన్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనకు రిజల్ట్ వచ్చేసరికి చాలానే టైం తీసుకోవచ్చు, 1 year పట్టవచ్చు. సో ఎగ్జామ్ అయితే అయిపోయింది, ఇంకా మన చేతుల్లో ఏం లేదు. రిజల్ట్ మన చేతుల్లో అయితే లేదు కదా, దాని గురించి అయిపోయి దాని గురించి మర్చిపోయి ఫర్దర్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? సో మీరు జిఎస్లో స్ట్రాంగ్ ఉంటే గ్రూప్ సైడ్ మూవ్ ఆన్ అవ్వండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కానీ యాప్టిట్యూడ్ రీజనింగ్లో స్ట్రాంగ్ ఉంటే సీజిఎల్ సైడ్ మూవ్ ఆన్ అయిపోండి. ఓకే, సో మనం ఇదంతా ప్రాసెస్లో డిస్కస్ చేద్దాం. అండ్ కట్ ఆఫ్స్ గురించి ఎక్కువగా థింక్ చేయకండి. నేను ఒక గూగుల్ ఫామ్స్ ఇచ్చాను కదా, అరౌండ్ 700 రెస్పాన్సెస్ వచ్చాయి నాకు. సో ఈ రోజు ఎండ్ వరకు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంకా ఫిల్ చేయకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే ఫిల్ చేయించండి. ఒక 1000 రెస్పాన్సెస్ వచ్చాక నేను ఈ రోజు నైట్ కంప్లీట్గా ఎనలైజ్ చేసి ఒక అక్యురేట్ అంటే నేరర్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్కి ఒక నియరర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో దాని గురించి మర్చిపోండి, ఫర్దర్ కంటిన్యూ చేయండి. ఓకే, ఫస్ట్ బిఫోర్ డిసైడింగ్ టు ప్రిపేర్ ఫర్ సీజిఎల్, మీరు సీజిఎల్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యే ముందు మీరు ఇది చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనకి నౌ టీఎస్పిఎస్సిలో నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ ఉంది. మీరు దేన్ని చూస్ చేసుకోవాలో చెప్తాను. అంటే మీకు ఒక ఐడియా ఉంటే ఓకే, ఏ ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఎవరైతే జిఎస్ స్ట్రాంగ్ ఉన్నారో అండ్ విమెన్ కేటగిరీలో జిఎస్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, ఐ సజెస్ట్ యూ ప్రిపేర్ ఫర్ గ్రూప్స్. ఎవరైతే యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ప్రిపేర్ ఫర్ సీజిఎల్. ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే మీరు రెండిట్లో బ్యాలెన్స్డ్గా ఉన్నారనుకోండి అండ్ సీజిఎల్ ఒక పాస్ట్ ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిపోతే సీజిఎల్కి ప్రిపేర్ అవ్వండి. లేదా సీజిఎల్కి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, సీజిఎల్ ఆప్ చేసుకోకండి, మీరు గ్రూప్ సైడ్ వెళ్ళండి. ఎందుకంటే సీజిఎల్ మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, బట్ గ్రూప్స్ అనేది అరౌండ్ 5 years 10 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి మీరు గ్రూప్ సైడ్ మూవ్ ఆన్ అవ్వండి. అండ్ ఒక లాస్ట్ 2-3 times మీరు సీజిఎల్ జాబ్ మిస్ అయ్యి దగ్గరకు వచ్చి మిస్ అయ్యారనుకోండి, సీజిఎల్ని సీరియస్గా తీసుకోండి. ఓకే, ఇది నేను సజెస్ట్ చేయగలుగుతాను. అంటే జిఎస్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు గ్రూప్స్ ప్రిఫర్ చేయండి. అదేవిధంగా యాప్టిట్యూడ్ రీజనింగ్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అండ్ ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు సీజిఎల్ ప్రిఫర్ చేసుకోండి. అది అప్ టు యువర్ చాయిస్. నేను సీజిఎల్ అంటే ఇక్కడ వ్యూస్ కోసం సీజిఎల్కి రండి అని చెప్పాను. గ్రూప్స్ అనేది మనకి ఎప్పుడో ఒకసారి వచ్చే నోటిఫికేషన్. మీకు గ్రూప్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్సే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సీజిఎల్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. మనకు కావాలనుకుంటే మీకు ఈ ఇయర్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సీజిఎల్ కూడా అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ ద కంక్లూజన్. సో నేను ఎక్కువ ల్యాక్ చేయకుండా విత్ ఇన్ 30 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ ఎవరైనా ఓన్లీ సీజిఎల్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసి అంటే ఓన్లీ 15 days ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికోసమే ఈ వీడియో చూసే వాళ్ళైతే ఫార్వర్డ్ చేయండి. లాస్ట్ 10 to 15 minutes అక్కడ నేను ఈ 15 days స్ట్రాటజీ చెప్తా. ఫస్ట్ ఇది చాలా మందికి తెలుగు స్టేట్స్లో అవేర్నెస్ లేదు సీజిఎల్ మీద. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సీజిఎల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక 20 minutesలో ఇస్తాను. ఓన్లీ స్ట్రాటజీ కోసం చూసే వాళ్ళు లాస్ట్ 10-2 minutes చూడండి. అక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఏ టైంలో చూడాలో వన్స్ చెక్ చేసి చూడండి. ఓకే, ఫస్ట్ సీజిఎల్కి ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఉన్న మనకు ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే సీజిఎల్ ఓన్లీ టాపర్స్కి వస్తుంది, మనలాంటి వాళ్ళకి కాదు. సీజిఎల్ పేపర్స్ టఫ్ ఉంటాయి, బట్ అది రాంగ్ అండి. మనం రీసెంట్గా ఎస్ఐ మెయిన్స్ రాసాం, గ్రూప్ 4 మెయిన్స్ రాసాం. సో కంపేర్ చేస్తే ఎస్ఐ మెయిన్స్ పేపర్, గ్రూప్ 4 మెయిన్స్ పేపర్ ఆర్ టఫర్ దెన్ సీజిఎల్ మెయిన్స్. సో మన సీజిఎల్ మెయిన్స్ కన్నా ఎస్ఐ మెయిన్స్, గ్రూప్ 4 మెయిన్స్ టఫ్ ఉన్నాయి. గ్రూప్ 4 ఎగ్జామే టఫ్ ఉందండి. సీజిఎల్ అనేది కంపేర్ టు మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఈజీనే ఉంటుంది. సో ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఎవరు ప్రిపేర్ అవ్వాలి? ఓన్లీ టాపర్సేనా, యావరేజ్ స్టూడెంట్సా? అంటే యూజువల్గా నవ్వేడేస్ ఇప్పుడు మంచి టాప్ కాలేజ్లో ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదివి మంచి ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు కూడా సీజిఎల్ని ప్రిఫర్ చేస్తున్నారు అండ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా సీజిఎల్కి వస్తున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ టాపర్స్ అనే వాళ్ళు వీళ్ళకి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక 6 to 9 months అక్కడ హార్డ్ వర్క్ చేస్తే దే విల్ గెట్ జాబ్, ఈజీగా సీజిఎల్ క్రాక్ చేయగలుగుతారు. ఒక టాపర్స్ అంటే బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇంటర్ నుంచి 10th నుంచి ఒక ఐఐటి లెవెల్లో బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళకైతే ఒక 6 to 9 months ఈజీగా క్లియర్ చేస్తారు. ఒక యావరేజ్ పర్సన్ అయితే ఒక 2 to 3 years పట్టొచ్చండి. డైరెక్ట్ 1 notificationలో రావడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ అరౌండ్ 10K వేకెన్సీస్ ఉంటాయి మనకి ప్రతి సంవత్సరం. అంటే 10K అంటే అరౌండ్ మీన్స్ ఒక ఈ ఇయర్ వచ్చేసి 7K ఉన్నాయి, అవి ఏమన్నా ఇంక్రీజ్ అవుతే అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ ఒక్కటే 36K ఉన్నాయి మనకి. అంతకుముందు 3 years కూడా అరౌండ్ 8K 9K ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇన్నే వేకెన్సీస్ ఉంటాయి.
దెన్ కాంపిటీషన్ అండి, ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుంది, నార్త్ వాళ్ళ నుంచి మనకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో అది అది గుర్తుపెట్టుకోండి. మీరు లోకి ప్రిపేర్ అనుకున్నారనుకోండి, ఇది లైక్ మినీ యూపీఎస్సీ అనుకోండి. అంటే యావరేజ్ పీపుల్కి, టాపర్స్ ఈజీగా క్లియర్ చేస్తారు, యావరేజ్ పీపుల్కి వచ్చేసి క్లియర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలండి, బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. ముందే చెప్తున్నాను డిసైడ్ అయ్యే ముందు. సో మీరు సగం సీజిఎల్ కోసం సగం చదివి ఇది నా వల్ల కాదని వదిలేయడం కన్నా, ఇది పేపర్ టఫ్ ఉండదు, బట్ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్గా తక్కువ పోస్ట్ కాబట్టి కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి అండ్ డెడికేటెడ్గా ఉండాలి, డెడికేటెడ్గా సీజీఎల్కే ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ వేరే విషయం అండి, ఆ లాస్ట్ ఇయర్ మనకి సిహెచ్ఎస్ఎల్ యొక్క పోస్టుల అసిస్టెంట్ పోస్ట్లో ఒక 20,000 సీజీఎల్ నోటిఫికేషన్లు యాడ్ చేశారు. యాక్చువల్గా ఇది సిహెచ్ఎస్ఎల్తో రిక్రూట్ చేసే పోస్ట్ అనమాట. సో అది వేరే విషయం. బట్ అక్కడ చాలా మందికి జాబ్స్ వచ్చాయి పోస్టల్ అసిస్టెంట్స్ ఈజీగా. బట్ ఈసారి నుంచి సీజీఎల్లో ఈవెన్ మనకి ట్యాక్స్ అసిస్టెంట్ అని లెవెల్ 4 జాబ్ ఉంటుంది, అది కూడా అంత ఈజీగా రాదండి. నెక్ త్రోట్ కాంపిటీషన్, చాలా మందిని కాంపిటీషన్ నుంచి మీరు చాలా మందిని ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం జాబ్ సాధించగలుగుతాం. సీజీఎల్ త్రో కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుంది, అది డిసైడ్ అయ్యి రండి. అండ్ మీరు ఎక్స్ట్రీమ్గా హార్డ్ వర్క్ చేయాలి, డెడికేటెడ్గా ఉండాలి. ఓన్లీ సీజీఎల్ ప్రిపేర్ అవ్వదలుచుకుంటే ఓన్లీ సీజీఎల్నే పట్టుకుంటే అవుతుంది. లేదా నేను గ్రూప్స్ సీజీఎల్ బ్యాలెన్స్ చేస్తా అంటే ఇప్పుడున్న వేకెన్సీస్ పాసిబుల్ అవ్వదు. లాస్ట్ టైం పాసిబుల్ అయిందేమో బికాస్ ఆఫ్ హ్యూజ్ వేకెన్సీస్, ఇప్పుడున్న వేకెన్సీస్కి పాసిబుల్ అవ్వదు. అయితే మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కంప్లీట్గా గ్రూప్ సైడ్ వెళ్ళిపోండి. అదే విధంగా మీరు సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కంప్లీట్గా సీజీఎల్ సైడ్ వచ్చేసేయండి. అంతేగాని అది సగం ఇది సగం పట్టుకొని ఉండకండి, ఏది రాకుండా అయిపోతారు. దెన్ ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా మనకి ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సీజీఎల్ ప్రిపరేషన్ అనేది రైల్వేస్కి కంప్లీట్గా మళ్ళీ స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా ఎనఫ్ అనమాట. బ్యాంక్స్లో వచ్చేసి ఒక 50% సరిపోతుంది. ఇంకొక 50% ఏంటంటే బ్యాంక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటాయి. సీజీఎల్ అడిగే క్వశ్చన్స్ వేరుంటాయి, బ్యాంక్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వేరుంటాయి. జస్ట్ మీరు ఆ సీజీఎల్కి ప్రిపేర్ అయ్యి ఒకవేళ ఇక్కడ జాబ్ రాకుంటే మీకు ఏదైనా బ్యాంక్ నోటిఫికేషన్ వస్తే యాజ్ పర్ దట్ సిలబస్ ఒక 1 or 2 months హార్డ్ వర్క్ చేస్తే మీరు బ్యాంక్లో ఉన్న టాపర్స్తో కాంపిటీషన్లోకి వస్తారు. ఐ కెన్ గివ్ దట్ గ్యారంటీ. బట్ ఆర్ఆర్బీస్కి వచ్చేసి కంప్లీట్గా సీజీఎల్ ప్రిపరేషన్ ఆర్ఆర్బీస్కి సరిపోతుంది, ఎందుకంటే ఆర్ఆర్బీస్లో ఇంగ్లీష్ ఉండదు ఇంకా. దెన్ సీజీఎల్ ఎవరికి బెనిఫిట్ అంటే ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ మెయిన్స్లో ఇంగ్లీష్ మెజారిటీ సెక్షన్. మెయిన్స్ వచ్చేసి మనం లేటర్ డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఇంగ్లీష్ బాగా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు సీజీఎల్ని చూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, దెన్ ఇది ఒక టాపర్ గెయిన్ చేయగలుగుతాడు సీజీఎల్ జాబ్ని, యావరేజ్ స్టూడెంట్ కూడా గెయిన్ చేయగలుగుతాడు. అండ్ జాబ్ ప్రొఫైల్స్ వచ్చేస్తే జాబ్ ప్రొఫైల్స్ బాగుంటాయండి. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆఫీస్ జాబ్స్, సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. ఇందులో మనకి లెవెల్ 8 to లెవెల్ 4 ఉంటాయి. సో లెవెల్ 4 అనేది పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, లీస్ట్ ప్రిఫర్డ్ జాబ్స్. ఇక్కడ వచ్చేసి మనకి 40K to 45K గ్రాస్ వస్తుంది. అండ్ లెవెల్ 8లో వచ్చేసి ఇక్కడ మనకి 80K వరకు గ్రాస్ వస్తుంది. అండ్ ఇందులో లెవెల్ 7లో కానీ లెవెల్ 8లో కానీ మీరు డైరెక్ట్ రిక్రూట్ అయ్యారనుకోండి, ఒక 10-15 ఇయర్స్లో మీకు ఐఆర్ఎస్ క్యాడర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. డైరెక్ట్గా టైం వేస్ట్ చేయనండి, జస్ట్ అప్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఓన్లీ లాస్ట్ 15 స్ట్రాటజీ కావాలంటే లాస్ట్కి వెళ్ళి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఆ టైం లైన్ పెడతాను. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, సీజీఎల్ టైర్ 1 టైర్ 2. అంతకుముందు టైర్ 3 టైర్ 4 కూడా ఉండే, ఇప్పుడు చేంజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ నుంచి. ఇప్పుడు ఓన్లీ 2 ఉంటాయి మనకి, అది వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2. ఓకే, సో ఫస్ట్ టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. మనకి టైర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్, దీని మెరిట్ అయితే కన్సిడర్ చేసుకోరు ఓవరాల్గా చూసుకోవడానికి. అంతకుముందు ప్యాటర్న్ వేరే ఉండే, అది డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది అవుట్డేటెడ్, ఇంకా మనకు అవసరం లేదు. ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్ డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో టైర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ టైర్ 1లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఈచ్ సెక్షన్లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ ఈచ్ సెక్షన్లో 50 మార్క్స్. ఓవరాల్ మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ మనకి నెగిటివ్ 1/4 ఉంటుంది, అంటే 0.5 మార్క్స్ నెగిటివ్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ చేస్తే 0.5 ఉంటుంది. ఓకే, ఇది మనకి టైర్ 1. అండ్ ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ అండి. యూజువల్గా కట్ ఆఫ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకోకండి, లాస్ట్ ఇయర్ హ్యూజ్ వేకెన్సీస్. అన్రిజర్వ్డ్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీకి అరౌండ్ 130, అన్రిజర్వ్డ్ 140 ఉంటుంది ఫ్రీక్వెంట్గా. ఈసారి ఇంకా పెరగవచ్చు, ఎందుకంటే సీజీఎల్ మీద అవేర్నెస్ పెరిగింది.
ఓబీసీకి వచ్చేసి 135 ఉంటుంది. ఇవి వచ్చేసి నార్మలైజ్డ్ మార్క్స్ అండి. బట్ ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ పేపర్ లెవెల్, అవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మీకు మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే 150 మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, 150 అంటే ఎగ్జాక్ట్ 150 రావాల్సిన అవసరం లేదండి. ఒక 70 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా మీకు ఫైనల్గా నార్మలైజ్ అయ్యేసరికి 150 మార్క్స్ అయిపోతాయి. ఇది సో ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో లేటర్ స్ట్రాటజీ ఇస్తాను, అది కూడా ఉంది. ఒక ఆర్డర్లో వెళ్దామని పీపీటీ ప్రిపేర్ చేశాను అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో డిస్కస్ చేద్దాం. దెన్ ఇది టైర్ 2 అండి. టైర్ 2 వచ్చేసి టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు అరౌండ్ 1:10 కానీ 1:15లో టైర్ 2 రాస్తారు. అందులో సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం సెక్షనల్ టైమింగ్ ఉండదండి. 1 అవర్లో మనం 4 సెక్షన్స్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏం సెక్షనల్ టైమింగ్ ఉండదు. అండ్ ఇందులో మనకి సపరేట్ పోస్టులు ఉంటాయండి, ఏఏఓ జేఎస్ఓ అని. వీటికి కట్ ఆఫ్స్ వచ్చేసి ఈ రెండు పోస్టులకి కట్ ఆఫ్ వచ్చేసి నియర్ టు అన్రిజర్వ్డ్ 170 ఉంటుంది. ఈ రెండు పోస్టులకు ఓన్లీ 2 పోస్ట్కే. రిమైనింగ్ అన్ని పోస్టులకి మనకి 140 135 ఉంటుంది. ఎవరైనా ఈ పోస్టులకు అపియర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. ఈ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్, వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. వీటికి కొంచెం స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అవి మీరు నోటిఫికేషన్లో చూస్తే సరిపోతుంది. సో ఏఏఓ ఐ థింక్ అందరూ ఎలిజిబుల్, ఏఏఓకి అందరూ ఎలిజిబుల్ అనమాట. అండ్ జేఎస్ఓకి స్టాటిస్టిక్స్ డిగ్రీలో అన్ని సబ్జెక్ట్స్లో అన్ని సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ ఉండాలి, వాళ్ళే ఎలిజిబుల్ ఉంటుంది. ఒకసారి దీనికోసం ప్రాపర్గా నోటిఫికేషన్ చూడండి. దెన్ టైర్ 2 వచ్చేసి సేమ్ అండి. అగైన్ టైర్ 2లో కూడా మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్, సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. ఓకే, అండ్ ఇక్కడ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సెక్షన్ 1కి 1 అవర్, సెక్షన్ 2కి 1 అవర్. ఓన్లీ ఫస్ట్ 1 అవర్లో ఆ 2 సెక్షన్స్ ఓపెన్ అవుతాయి. సెక్షన్ 2లో ఇవి రెండే ఓపెన్ అవుతాయి. మన క్వశ్చన్స్ వచ్చేసి 30 30 45 25. సో ఇంగ్లీష్ ఇక్కడ చూడండి 45. దట్స్ వై ఐ టోల్డ్ ఇంగ్లీష్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ టైర్ 2. యాక్చువల్గా నవ్వే డేస్ పేపర్ డిఫికల్ట్గా అడగట్లేరండి. సీజీఎల్ పేపర్ ఈజీగా అడుగుతున్నారు కాబట్టి మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ అందరూ చేయగలుగుతున్నారు. ఎవరైతే ఇంగ్లీష్ జిఎస్లో స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళే టాప్ లెవెల్ పోస్టులు క్లియర్ చేయగలుగుతున్నారు. సో ఇంగ్లీష్ మీరు స్ట్రాంగ్ ఉంటే మీకు సీజీఎల్ అనేది చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. సో మనకు ఓవరాల్గా 390 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, 390 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే అండ్ నెగిటివ్ వచ్చేసి -1/3 మార్క్ నెగిటివ్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మీకు -1, రైట్ అవుతే +3 మార్క్స్. ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ లాస్ట్ టైం అరౌండ్ అన్రిజర్వ్డ్లో లీస్ట్ పోస్ట్ అసిస్టెంట్కి వచ్చేసి 290 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఈసారి అంత తక్కువ ఉండదండి. సో ఈసారి వచ్చేసి లీస్ట్ పోస్ట్ జాబ్ రావడానికి ఒక 310 to 320. ఇది బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ పేపర్ లాగుంటే ఈ మార్క్స్కి లీస్ట్ పోస్ట్ వస్తుంది ఈసారి. బట్ పేపర్ లెవెల్ డిఫికల్టీ అయితే ఈ కట్ ఆఫ్స్ అనేవి చేంజ్ అవుతాయి. జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి, కాంపిటీషన్ గురించి తెలియజేయడం కోసం ఇవి చెప్తున్నాను. ఇవి కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం కోసం కాదు. ఓకే, ఫస్ట్ 1 అవర్లో మ్యాథ్స్ రీజనింగ్ అండ్ సెకండ్ 1 అవర్లో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇది పేపర్ 2లో ఇది టైర్ 2లో ఇది పేపర్ 1 అండి. నెక్స్ట్ సెక్షన్ 3 కూడా ఉంటుంది మనకి. సెక్షన్ 1 సెక్షన్ 2 క్లోజ్ అయ్యాక సెక్షన్ 3 ఉంటుంది. ఇది 15 minutes ఉంటుంది. 20 కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్. ఇవి 60 మార్క్స్. ఇది మెరిట్లో కౌంట్ చేయరండి, జస్ట్ క్వాలిఫైయింగ్. బట్ మనం క్వాలిఫై అవ్వాలి. మనకి మినిమం క్వాలిఫైయింగ్ వచ్చేసి ఓబీసీకి 20% అంటే 15 మార్క్స్ ఉంటుంది. అన్రిజర్వ్డ్కి వచ్చేసి 25%. చాలా మంది కంప్యూటర్స్లో క్వాలిఫై కాకుండా మెరిట్ వచ్చి జాబ్స్ లూజ్ అయిన వాళ్ళు ఉన్నారండి. డెఫినెట్గా కంప్యూటర్స్లో క్వాలిఫై అవ్వాలి. ఇది మెరిట్లో కన్సిడర్ చేసుకోరు. ఇది మార్నింగ్ సెక్షన్. టైర్ 2లో ఇదంతా మార్నింగ్ జరుగుతుంది. ఫస్ట్ 2 hours 15 minutes. దెన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ చేశాక మనకి టైపింగ్ ఉంటుందండి. టైపింగ్ వచ్చేసి మనకి 15 minutes ఉంటుంది. 15 minutesలో 2000 కీ డిప్రెషన్స్ మనం టైప్ చేయాలి. ఒక ప్యాసేజ్ ఇస్తారు, యాస్టీజ్ ఆ ప్యాసేజ్ని టైప్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా మనకి టాప్ లెవెల్ పోస్ట్లకి, ఇన్స్పెక్టర్ పోస్ట్లకి టైపింగ్ ఎర్రర్స్ అన్రిజర్వ్డ్ ఓన్లీ 7% ఉంటుందండి. ఒకవేళ మీ ఎర్రర్ 7% కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు కట్ ఆఫ్స్ క్లియర్ చేసినా మీరు టాప్ లెవెల్ పోస్ట్లే రీచ్ అవ్వలేరు. సో ఇక్కడ టైపింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్. ప్రతిదీ మీరు కన్సిడర్ చేసుకోవాలి. సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారంటే టైపింగ్ మరీ అంత టఫ్ ఏమి ఉండదండి. టైపింగ్ సీజీఎల్లో చాలా ఈజీగా ఉంటుంది. మీరు జనరల్గా ఒక 1 week ప్రాక్టీస్ చేసినా వస్తుంది. నార్మల్గా వెళ్ళి ప్రాక్టీస్ చేసినా సమ్ ఎర్రర్స్తో మీరు క్లియర్ చేయగలుగుతారు. టైపింగ్ మరీ టఫ్ ఏమి ఉండదు. సీజీఎల్లో 26 words per minute
కొట్టగలిగితే ఎనఫ్. చాలా మంది డైరెక్ట్ అటెంప్ట్ ఇచ్చి క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. దీని గురించి నాకు టైపింగ్ రాదని CGL నుంచి బ్యాకప్ అవ్వకండి, చాలా ఈజీ అన్నమాట, క్లియర్ చేయగలుగుతారు. సో లాస్ట్ ఇయర్ నేను అటెంప్ట్ చేసినప్పుడు కూడా నాకు ఎర్రర్స్ వచ్చాయి, 30% ఎర్రర్స్, 13 వచ్చాయి. యాక్చువల్గా మనకి ఇన్స్పెక్టర్ పోస్ట్లకు ఓన్లీ 7% ఎర్రర్స్ ఇలా ఉన్నాయి. సో నాకు ఎర్రర్స్ ఎక్కువ రావడం వల్ల నేను ఇక్కడ ఎలిజిబుల్ అవ్వలేదు. సో ప్రతిదీ కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను కొంచెం ప్యానిక్ అయ్యి అవ్వడం వల్ల 13% నాకు ఎర్రర్స్ వచ్చాయి, లేదంటే ఈజీగా కొట్టేస్తుండే 7%. ఓకే, సో టైపింగ్ కూడా మ్యాటర్, టైపింగ్ కూడా చెక్ చేసుకోండి, ఈజీగానే వస్తుంది, ఇది పెద్ద టాస్క్ కాదు, జనరల్గా 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఓన్లీ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆ పోస్ట్లకు కాకుండా నార్మల్ ఇంకా రిమైనింగ్ జాబ్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఓబీసీ వచ్చేసి 20% ఎర్రర్స్ ఎలా ఉంటాయండి. అదే అన్రిజర్వ్డ్ ఓబీసీకి 25%, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 20% ఎర్రర్స్ ఎలా చేస్తారు. SC STకి ఇంకెక్కువ ఉంటాయి అనుకుంటా, ఒకసారి మీరు నోటిఫికేషన్ చెక్ చేయండి. అన్రిజర్వ్డ్కి వచ్చేసి 20% ఎర్రర్స్ ఎలా ఉంటుంది, ఓబీసీకి వచ్చేసి 25% ఎర్రర్స్ ఎలా ఉంటుంది. నార్మల్ రిమైనింగ్ పోస్టులకు అన్నిటికీ ఎక్సెప్ట్ ఇన్స్పెక్టర్ టైపింగ్ రిక్వైర్డ్ పోస్టులకు ఒక్కదానికి 7% ఉంటుంది, రిమైనింగ్ పోస్ట్ అన్నిటికీ ఎర్రర్స్ 20-25% దాకా ఎలా ఉంటుంది. ఈజీగా క్లియర్ అవుతాయండి. ఈ కట్ ఆఫ్స్ అయితే ఈజీగా క్లియర్ అవుతాయి, ఇక్కడ ఈజీగా మ్యాచ్ అవ్వగలుగుతారు, అది పెద్ద టాస్క్ కాదు. సో 7% లోపు ఉండడానికి మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట అది. దెన్ ఇది అండి టైర్ 2 గురించి. ఇవి CGL లో ఉన్న అన్ని పోస్టులకి ఎక్సెప్ట్ స్టాటిస్టిక్స్ పేపర్ ఎవరికి ఉంటుంది అంటే JSO పోస్ట్ కి స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటుంది. అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ పేపర్ కి ఇది AAO అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, వాళ్ళకి మీకు చెప్పాను కదా ఎక్స్ట్రా కట్ ఆఫ్స్ ఉంటాయని, అవి ఈ 2 పేపర్స్ కి అన్నమాట. వీళ్ళకి పేపర్ 2 రాయాలి, వీళ్ళు పేపర్ 3 రాయాలి. JSO పోస్ట్ వాళ్ళు పేపర్ 2 అటెంప్ట్ ఇస్తారు, AAO వాళ్ళు పేపర్ 3 ఇస్తారు. ఇవి మనకి టైర్ 2 ఉన్న డేట్స్ లో ఉండవు, నెక్స్ట్ 1 or 2 days తర్వాత ఉంటాయి అనమాట. ఈ 2 పోస్టులకి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. రిమైనింగ్ వాళ్ళు ఇవి రాయాల్సిన అవసరం లేదండి, వీటికి కొంచెం ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒకసారి మీరు నోటిఫికేషన్ లో చెక్ చేయండి. రిమైనింగ్ అన్ని పోస్టులకి మనకి ఓన్లీ టైర్ 1 ఫస్ట్ డే రాసే సింగిల్ ఎగ్జామే, దీనికి ఒక్కదానికి మనం స్పెషల్గా ఎగ్జామ్స్ రాయాలి ఇది. దెన్ సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దెన్ నెక్స్ట్ పేపర్ లెవెల్స్కి వస్తే CGL లెవెల్ ఏ లెవెల్లో ఉంటుంది పేపర్. ఇక్కడ నేను 2017 నుంచి తీసుకొస్తున్నాను. 2017 పేపర్ అనేది CGL హిస్టరీలోనూ ఎక్స్ట్రీమ్లీ టఫ్ పేపర్ అనమాట. ఇప్పుడు మనం గ్రూప్ 4 ఎగ్జామ్ రాసాం కదా, అంతకన్నా టఫ్ లెవెల్ ఉంటుంది ఈ పేపర్. ఓన్లీ 2017 CGL. రీజనింగ్ ఆన్ అండ్ యావరేజ్ మోడరేట్, ఎవ్రీ ఇయర్ సేమ్ మోడరేట్. కోడింగ్ డికోడింగ్ కొంచెం టఫ్ గానే అడుగుతారు, మోడరేట్ ఉంటుంది రీజనింగ్. ఇంగ్లీష్ వచ్చేసి కూడా ఈజీ టు మోడరేటే ఉంది, ఎక్కడ ఎక్స్ట్రీమ్ అడగలేదు ఇంగ్లీష్ కూడా. ఇక్కడ 2017 ఒక్కటి ఎక్స్ట్రీమ్ టఫ్ పేపర్ ఉంటుంది CGL. అండ్ 2018 to 19, 20 3 పేపర్స్ సిమిలర్గా ఉంటాయి. అంటే ఈజీ టు మోడరేట్ అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ కొంచెం మంచి క్వశ్చన్స్ ఉంటాయి, క్యాలిక్యులేటివ్ ఉంటుంది పేపర్. అంటే అప్పుడు ప్యాటర్న్ వేరే ఉండే, నేను ప్యాటర్న్ గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకు ఆ ప్యాటర్న్తో ఇప్పుడు అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేటివ్ ఉండే క్వశ్చన్స్, మంచి లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మోడరేట్ పేపర్ అండి ఈ 3 years, 2018, 19, 20. నెక్స్ట్ 2021 ఇది ఈజియెస్ట్ పేపర్, చాలా ఈజియెస్ట్ ఇది. దెన్ 2022 ఇయర్ మెయిన్స్ లో ఆ ప్యాటర్న్ చేంజ్ అయినాక, ఇది రీసెంట్ ప్యాటర్న్ అనమాట, ప్యాటర్న్ చేంజ్ అయినాక ఇది కూడా చాలా ఈజీ అనమాట. మొన్న జరిగిన CGL ఎగ్జామ్ కూడా చాలా ఈజీ అంటే చాలా ఈజీ. మన SI లెవెల్, ఈవెన్ మన కానిస్టేబుల్ పేపర్ ఈజ్ హయ్యర్ దెన్ 2022 CGL మెయిన్స్ ఎగ్జామ్, అంత ఈజీగా ఉంది. సో ఇక్కడ రీజనింగ్ వచ్చేసి మోడరేట్, ఈసారి రీజనింగ్ వచ్చేసి కొంచెం మోడరేట్ టు టఫ్ గా క్లాసిఫై చేయొచ్చు. రీజనింగ్ కొంచెం టఫ్ అడిగారు, ఆప్టిట్యూడ్ ఈజీగా అడిగారు ఆల్మోస్ట్ ఆల్ షిఫ్ట్స్ లో. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఈజీనే ఉండే, బట్ ఈసారి ఇవి కొంచెం మ్యాథ్స్ రీజనింగ్ కొంచెం లెవెల్ తగ్గించి ఇంగ్లీష్ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేసినట్టు అనిపించింది. ఇంగ్లీష్ కొంచెం మోడరేట్ గా ఉంది ఈసారి లాస్ట్ ఇయర్ పేపర్ లో. అండ్ మ్యాథ్స్ ఈజీ, రీజనింగ్ మోడరేట్, ఇంగ్లీష్ మోడరేట్, GS యాజ్ యూజువల్ అండి. ఎలా చదవాలో GS మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఇక్కడ నేను చెప్పి టైం వేస్ట్ చేయను. ఎవ్రీ ఇయర్ సిమిలర్ గానే వస్తుంది GS, ఏం పెద్ద వేరియేషన్ లేదు. అండ్ నా ఇప్పుడు బుక్స్ అండ్ సోర్సెస్, అందుకోసం నేను అక్కడ GS డిస్కస్ చేయలేదు, ఎలాగ ఇక్కడ డిస్కస్ చేస్తాం కదా. ఎలా ప్రిపేర్ అవ్వాలి జనరల్ స్టడీస్కి మీరు అందరూ TSPSCకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ GS ప్రిపరేషన్ ఇక్కడ అన్ని విధాలుగా యూజ్ అవుతుంది, అన్ని సబ్జెక్ట్స్. మనకి ఎలా అంటే మరీ డీప్గా ఉండవు క్వశ్చన్స్, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ బిట్స్ ఉంటాయి అనమాట.
సో మరీ డీప్గా గ్రూప్ 2 గ్రూప్ 1 లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవుట్లుక్ ఇస్తే సరిపోతుంది. మీకు ఫైనల్గా రివిజన్ కోసం ఏం సజెస్ట్ చేస్తే అంటే లూసెంట్ జీకే ఆర్ఎల్స్ అరిహంట్ జీకే బై మనోహర్ పాండే. ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ మీ కంఫర్టబుల్ అండి. రెండు బాగుంటాయి. రెండిట్లో ఏదన్నా ఒక బుక్ ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు రివిజన్ పర్పస్లో. మీరు బాగా జిఎస్ చదివి ఉన్నారనుకుంటే ఇంగ్లీష్ మీడియం. అదే తెలుగు మీడియం వాళ్ళకైతే నాకు తెలుగు మీడియం బుక్స్ గురించి పెద్దగా అవేర్నెస్ లేదు. బట్ నాకు అనిపించిన మంచి బుక్ ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన విజేత కాంపిటీషన్. ఇట్స్ గుడ్. సో తెలుగు మీడియం వాళ్ళైతే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. దెన్ కరెంట్ అఫైర్స్కి వచ్చేస్తే నేను ఇక్కడ 1 year ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే యూజువల్గా 9 months 10 months ఓల్డ్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. బట్ ప్రిఫరబుల్గా లాస్ట్ 6 months చూసుకోండి. మీకు టైం ఉంటే 1 year కరెంట్ అఫైర్స్ 6 months బాగా ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ 6 months వచ్చేసి పైన చూసుకోండి ఎనఫ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు స్టాటిక్ జీకే మీద ఫోకస్ చేయండి. మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎలా అడుగుతారంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కాన్సెప్చువల్గా అడుగుతారు. బట్ సీజేలో వచ్చేసి డైరెక్ట్ బిట్స్ ఉంటాయి. స్టాటిక్ జీకే లైక్ డ్యాన్స్ ఫార్మ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే తబలా ఉంటుంది. ఒక ఫేమస్ పర్సన్ ఎవరు యూజ్ చేస్తారు, ఒక ఫేమస్ పర్సన్ నేమ్ ఇచ్చి ఇతడు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు, అలా డైరెక్ట్ క్వశ్చన్స్ పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఫెస్టివల్స్, ఇంకా డైరెక్ట్ జాగ్రఫీలో మనకి స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ నేషనల్ పార్క్స్. అండ్ పాలిటీలో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, 5 year ప్లాన్స్ జస్ట్ పైన అడుగుతారు. జస్ట్ స్టాటిక్ జీకే మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకా మనకి ఉంటాయి కదా ఏంటి డ్యాన్స్ ఫార్మ్స్ కాకుండా అంటే ఓవరాల్గా స్టాటిక్ జీకే మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్స్ కూడా అవుట్లుక్ ఇవ్వండి. ఇవన్నీ కంప్లీట్ కవరేజ్ ఉండే బుక్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి లూసెంట్ జీకే కానీ అరిహంట్ జీకే కానీ రెండింటిలో ఏది ప్రిఫర్ చేసినా ఫైన్. మీరు ఇన్ని రోజుల జిఎస్ ప్రిపరేషన్ మీకు యూజ్ అవుతుంది. జస్ట్ ఎక్స్ట్రా స్టాటిక్ పార్ట్ మీద ఫోకస్ చేస్తే ఎనఫ్. దెన్ ఇంగ్లీష్ వచ్చేసి మన తెలుగు వాళ్ళు భయపడేది మేజర్గా సీజీఎల్ ఎందుకంటే ఇంగ్లీష్ అండి. యాక్చువల్గా నేను వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చూసాను నార్త్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఇంగ్లీష్లో 190 మార్క్స్ వచ్చాయి. బట్ కమ్యూనికేషన్ అనేది నిల్ అండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నిల్. అక్కడ వాళ్ళు ఏం లేదు. ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఎగ్జామ్ పర్పస్లో చదువుతారు. మనం ఇంగ్లీష్ అంటే ఏదో మంచి టాలెంట్ ఉంటేనే ఇంగ్లీష్ ట్యాకిల్ చేస్తాం అనుకుంటాం. బట్ అది రాంగ్ అండి. జస్ట్ ఇక్కడ వాళ్ళు హార్డ్ వర్క్ తోటే ఇంగ్లీష్లో 190 మార్క్స్ గెయిన్ చేయాలి. అప్పట్లో 200 మార్క్స్ ఉండే, అందుకు చెప్తున్నాను. ఓన్లీ ఇంగ్లీష్ 200 ఉండే, 190 180 నార్త్ వాళ్ళు తెచ్చుకుంటుండే వాళ్ళకి ఏమాత్రం స్పీకింగ్ స్కిల్స్ లేకుండా. అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ అంటే ఏదో ప్యానిక్ అవ్వకండి. సింపుల్గా బుక్స్ చెప్పాలంటే ఈ బుక్ చదవండి. నీతూ సింగ్ ఒక్క బుక్ బేసిక్ లెవెల్ బుక్. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఎవరికైనా అర్థమవుతుంది. గ్రామర్ కోసం కంప్లీట్గా గ్రామర్గా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఈ బుక్ని మగప్ చేయండి. ఎనఫ్ అనమాట. మీరు 80% స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇది నీతూ సింగ్ ఎవరికి ప్రిఫర్ చేస్తానంటే ఈజీ టు అంటే ఇంగ్లీష్లో యావరేజ్ పీపుల్ అంటే కొంచెం వీక్ టు యావరేజ్ ఉన్న వాళ్ళు అండ్ ఈవెన్ సమ్వాట్ స్ట్రాంగర్ ఉన్న వాళ్ళు కూడా నీతూ సింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా నీతూ సింగ్ ప్రిఫర్ చేయొచ్చు అండి. ఇది మంచి బుక్, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక బుక్ సజెస్ట్ చేయమంటే ఎస్పీ బక్షి సజెస్ట్ చేశాను. ఇది కొంచెం హై లెవెల్ ఉంటుంది. దానంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. కొంచెం చదవడం కష్టం అవుతుంది. మీరు ఎవరైనా ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉంటే మీరు ఎస్పీ బక్షి ఫాలో అవ్వండి. అదర్వైజ్ ఈవెన్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కూడా నేను నీతూ సింగ్ రిఫర్ చేశాను. నీతూ సింగ్ అంటే ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తాయి మనకి. నీతూ సింగ్ ఈజ్ ద గుడ్ బుక్. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను నీతూ సింగ్కే ఇస్తా. సెకండ్ ప్రిఫరెన్స్ ఎస్పీ బక్షి మేజర్గా బ్యాంక్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఫస్ట్ నీతూ సింగే తీసుకోండి. లేదంటే మీరు ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ అయ్యారనుకోండి ఎస్పీ బక్షికి వెళ్ళండి. దెన్ సీజీఎల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రిపీటెడ్గా అడుగుతారండి. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 80% క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి రిపీటెడ్గా ఉంటాయి. లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. లైక్ మనకు పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయి, కిరణ్ పబ్లికేషన్స్ కానీ ఏదైనా బుక్స్ తీసుకొని మీరు లాస్ట్ 5 years క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజీఎల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ నేను ఇప్పుడు 2023 వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి ఈ కింది సజెస్ట్ చేయనండి. నెక్స్ట్ ఇయర్ 2024 వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్న వాళ్ళకైతే వొకాబులరీ ఇంప్రూవ్ కావాలంటే ఇది మనకి అమెజాన్లో బుక్ దొరుకుతుందండి. చాలా మంచి బుక్. ఒక 50 daysలో చదివితే ఇంగ్లీష్ వొకాబులరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నమన్ లూయిస్ అని ఉంటుంది. ఈ బుక్ తీసుకోండి. లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ ఇయర్ సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సజెస్ట్ చేస్తే ఇయర్ చదివే వాళ్ళకి అవసరం లేదు. మెయిన్స్ వరకు తీసుకుంటే బెటర్. ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి యూజ్ చేస్తే బెటర్. అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ మనకి యాక్చువల్గా కంప్రహెన్షన్స్ లాస్ట్ టైం కొంచెం కాంప్లెక్స్గా ఇచ్చారు. ఈవెన్ నాకు కొన్ని ప్యాసెస్ క్లియర్గా అర్థం కాలే, అక్కడే నా మార్క్స్ లూజ్ అయ్యాయి. సో మీరు న్యూస్ పేపర్ రీడింగ్ రెగ్యులర్గా ఒక 1 hour న్యూస్ పేపర్ చదివితే ఇంగ్లీష్ న్యూస్ పేపర్
సో మీకు అది కరెంట్ అఫైర్స్ పర్పస్లో యూజ్ అవుతుంది, జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్పస్లో యూజ్ అవుతుంది. ఇది ఇంగ్లీష్కి నేను సజెస్ట్ చేసేది. దెన్ మ్యాథ్స్కి వచ్చేసి, సో ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అలా అని నేనేం సీజల్కి మీకు కంప్లీట్ కంటెంట్ ఇస్తున్నానంటే ఇవ్వట్లేదు. అలా అని నాకు అంత ఇచ్చే టైం లేదు. ఈవెన్ నాకంత ఇన్స్టిట్యూట్ కాదు, నేను అంత డెడికేట్ చాలా టైం స్పెండ్ చేయాలి ఒక క్వాలిటీ మెటీరియల్ మీకు ఇవ్వాలంటే. అందుకోసం సరే మీకు కావాల్సినంత గైడ్ నేను చేయగలుగుతా. ఎగ్జామ్ పర్పస్లో ఏమేమి చదవాలి, ఎలా రివిజన్ అవ్వాలి, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తా. బట్ కంప్లీట్గా నా మీద డిపెండ్ అవ్వాలి మీరు. ఎందుకంటే నేను కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేస్తున్నాను కదా. సో నాది యూట్యూబ్ ఛానల్ అయినా నేను వేరే యూట్యూబ్ ఛానల్ని, మంచి యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేస్తా. మంచి ఎవరివైతే బుక్స్ ఉన్నాయో అవి కూడా మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఏం లేదండి. ఓకే, మనకి మ్యాథ్స్కి వచ్చేసి రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుందండి. మీరు జనరల్గా ఈ హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ ఎనఫ్ అనమాట. మీకు ఆప్టిట్యూడ్ బిగినర్స్ ఉంటారు కదా చాలా మంది, ఒకసారి ఆర్ఎస్ అగర్వాల్ చేయండి. బిగినర్స్ ఇప్పుడే ఆప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తే ఆర్ఎస్ అగర్వాల్తో స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవన్నీ రాసే ఉన్నారు. సో నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా బిగినర్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారంటే ఆర్ఎస్ అగర్వాల్తో స్టార్ట్ చేయండి. లేదా ఆల్రెడీ మీరు ఈ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ చేస్తున్నారు అనుకోండి, నవ్వు డైరెక్ట్గా రాకేష్ యాదవ్ హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ ఒక 5 to 6 టైమ్స్ ఓన్లీ ఇది ఒక్క నోట్సే రివిజన్ చేయండి. ఏదొద్దు చెప్తున్నాను కదా. మీది బుక్ అయిపోయినాక వేరే బుక్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక 5 to 6 టైమ్స్ రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్, వెదర్ ఇట్ ఈస్ ఆర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఓన్లీ హ్యాండ్ నోట్స్. అది కూడా ప్రింటెడ్ బుక్ అవసరం లేదండి. చాప్టర్కి ఒక 60-70 క్వశ్చన్స్ ఉంటాయి. అవే రిపీటెడ్గా అడుగుతారు. ఓన్లీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ రిపీటెడ్గా చదవండి, రిపీటెడ్గా చేయండి. ఎనఫ్ క్వశ్చన్స్ చెప్తున్నాను కదండి, రిపీటెడ్ నేచర్. మోస్ట్లీ ఆ బుక్లో ఆ నోట్స్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయి యాస్టీస్ అవే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆ బుక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే కిరణ్ పబ్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్స్ బుక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ ఉంటాయండి. ఒక లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయండి. ఓకే, ఇవి రెండు ఎనఫ్ అనమాట. రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్ ఇక్కడ మీరు ప్రింటెడ్ బుక్ అవసరం లేదండి. జస్ట్ కిరణ్ పబ్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బుక్ ఒక లాస్ట్ 10 years చేయండి. ఇది మెయిన్స్ లెవెల్ అప్పుడు ఇది చేయండి. ప్రిలిమ్స్కి అయితే ఇది సరిపోతుంది. రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్ ఎనఫ్ ప్రిలిమ్స్కి. అండ్ కోచింగ్ కావాలంటే నేనేం సజెస్ట్ చేశాను, జనరల్గా మీకు కోచింగ్ రిక్వైర్డ్ ఎక్కడంటే మేజర్గా మ్యాథ్స్ పర్పస్లోనే మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటారు. సో కోచింగ్ కావాలంటే నేను హానెస్ట్గా సజెస్ట్ చేసేది ఏంటంటే నో కోచింగ్ ఈజ్ రిక్వైర్డ్, నో పెయిడ్ కోర్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎవరికంటే ఒక యావరేజ్ టు అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి కోచింగ్ అవసరం లేదు, పెయిడ్ కోర్స్ అవసరం లేదు. మీరు చాలా మీ స్కిల్స్ మ్యాథ్స్లో చాలా పూర్ ఉంటేనే నేను ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మీరు ఎనఫ్ గ్రాస్పింగ్ స్కిల్స్ ఉండి ఎనఫ్ థింకింగ్ ఉంటే మీకు కోచింగ్ అవసరం లేదండి. ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా కొన్ని షార్ట్ కట్స్ అవసరం. వాటి కోసం నేను ఏం సజెస్ట్ చేస్తానంటే కంప్లీట్ కంటెంట్ మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. మీరు యూట్యూబ్ యూజ్ చేసుకుని అసలు ఏ పెయిడ్ కోర్స్ లేకుండా సీజీఎల్ క్లియర్ చేయొచ్చు. సో మనకి కోచింగ్ ఒక 30% హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆ 30% కన్నా ఎక్కువ కంటెంట్ మనకి యూట్యూబ్లో ఉంది. రిమైనింగ్ 70% యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో మీ పేషెన్స్తో మీరు వర్క్ హార్డ్ చేస్తే మీకు 30% కోచింగ్ మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. అవి ఏవే ఛానల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. అందులో ఏం లేదండి, వేరే ఛానల్స్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు మనం అంత కంటెంట్ నా దగ్గర అంత మ్యాన్ ఫోర్స్ అదేం లేదనమాట. జస్ట్ మనదేం ఇన్స్టిట్యూట్ కాదు. సో మీకు అల్టిమేట్గా యూటిలైజ్ అవ్వాలి, నా ఛానలే ఫాలో అవ్వాలని నాకేం లేదు. మీకు ఒక గైడ్ లాగా నేను యూస్ఫుల్ అవుతాయి. ఏది ఫాలో అవుతే తొందరగా గెయిన్ చేయగలుగుతారు అంతే. వేరే ఛానల్ సజెస్ట్ చేస్తాను, అందులో ఏముందండి, ఎక్కడ మనకి యూటిలిటీ ఉంటే దాన్ని మనం తీసుకోవాలి కదా. ఇది ఆఫ్లైన్ కోచింగ్ ఎవరికి సజెస్ట్ చేస్తారంటే మీరు కంప్లీట్గా పూర్, మీకు మ్యాథ్స్లో అసలు ఏం స్కిల్స్ లేవంటే వాళ్ళు తీసుకోండి. బట్ మీరు యావరేజ్ టు అబోవ్ యావరేజ్ ఉంటే నో కోచింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నో పెయిడ్ కోర్స్ ఈజ్ రిక్వైర్డ్. మీకు స్టిల్ కావాలనుకుంటే నేనేం వద్దని చెప్పట్లేదు. మీకు పెయిడ్ కోర్స్ తీసుకుంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి. తీసుకోవాలనుకునే వాళ్ళు, ఆఫర్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు. ఆఫర్ చేయలేని వాళ్ళ కోసం చెప్తున్నాను, కోచింగ్ లేకుండా యూ కెన్ క్లియర్ ద సీజీఎల్ ఎగ్జామ్. అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి సీజీఎల్లో మనకి నాన్ వర్బల్ రీజనింగ్, మనకి ఫిగర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్ కొంచెం మనకి అడిగిన గ్రూప్ 4 లెవెల్లో ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్, బాక్స్ టైప్ నెంబర్ సిరీస్ వస్తుంటాయి, నెంబర్ సిరీస్లు వస్తుంటాయి. మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్లో. అండ్ దీనికోసం స్పెసిఫిక్గా ఏం బుక్స్ సజెస్ట్ చేయనండి. జస్ట్ మీరు ఆల్రెడీ మీకు రీజనింగ్ కాన్సెప్ట్స్ తెలుసు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా రీజనింగ్ కాన్సెప్ట్స్ మోస్ట్లీ అంటే కొన్ని డిస్కస్ చేయలేదు. డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ వరకు అవి ఎనఫ్, అంత కంటెంట్ ఎనఫ్. దానికి మించిన చదవాల్సిన అవసరం లేదు. క్లాక్స్ కానీ, క్యాలెండర్స్ కానీ, ఇంకేం ర్యాంకింగ్స్ కానీ, ఇంకా మనం డిస్కస్ చేసిన నెంబర్ సిరీస్ కూడా హై లెవెల్లోనే ఉంది మనం డిస్కస్ చేసిన వీడియో, అవి ఎనఫ్.
ఈ టాపిక్స్ నేను ట్రై చేస్తే యాడ్ చేయడానికి అదే ప్లే లిస్ట్ అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. కోడింగ్, డీకోడింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అండ్ బాక్స్ టైప్ నెంబర్ సిరీస్ ఇవి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అదే ప్లేలిస్ట్ లో. అండ్ స్పెసిఫిక్ గా వీటికి ఏం యూట్యూబ్ ఛానల్స్ చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకుంటే జస్ట్ దాన్ని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. మీరు మంచి ఎక్కడ వ్యూస్ ఎక్కువ ఉండి కామెంట్స్ చూసుకొని మంచి ఛానల్ ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి ఎనఫ్. దెన్ మీరు చేయాల్సింది ఏంటంటే నేర్చుకోవడం కదా, నేర్చుకున్న తర్వాత ఒక 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకే, ఇది రీజనింగ్ కి మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్. ఇక్కడ మీరు 50కి 50 మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. ఇదే మనకి ఈజీ స్కోరింగ్ అనమాట. ఇక్కడ మార్క్స్ జనరల్ గా మీరు ఏ ప్రిపరేషన్ లేకపోయినా 30 to 40 స్కోర్ చేస్తారు. బట్ 30 to 40 స్కోర్ చేసే ప్రెసెంట్ కాంపిటీషన్ లో యూ విల్ బి అవుట్ ఆఫ్ రేస్. సో మీరు రీజనింగ్ లో అరౌండ్ 45 to 50కి స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఒక 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మొత్తం ప్రాక్టీస్ 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 చేస్తేనే వస్తుంది. ఇది అనమాట నేను సజెస్ట్ చేసేది. అండ్ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అవి సఫిషియంట్. డిస్కస్ చేయని టాపిక్స్ ఏమైనా ఉంటే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా మీరు వేరే ఛానల్స్ ఫాలో అయినా నో ఇష్యూస్. దీనికి స్పెసిఫిక్ గా ఛానల్స్ చెప్పాల్సిన అవసరం లేదండి. రీజనింగ్ ఏంటంటే మేజర్ థింగ్ యూట్యూబ్ కన్నా ప్రాక్టీస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎనఫ్ ప్రాక్టీస్ 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 ఫర్ రీజనింగ్. దెన్ అన్నీ అయిపోయాయి కదండి. ఇప్పుడు టెస్ట్ సిరీస్ జనరల్ గా డైలీ ఒక మార్క్ ఇవ్వండి. ఇప్పుడు 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 ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, అంతకుముందు నుంచి ప్రిపేర్ అవుతున్న, ఇప్పుడు 2023కి ప్రిపేర్ అవుతున్నా, 2024కి ప్రిపేర్ అవుతున్నా, మీరు డైలీ 1 మార్క్ టెస్ట్ ఇవ్వండి బెటర్. దెన్ టెస్ట్ సిరీస్ లో ఏం సజెస్ట్ చేస్తా అంటే టెక్స్ట్ బుక్. ఇది చీప్ అండ్ బెస్ట్ అండి. అందరికి ఒక 300 per year కి అవైలబుల్ గా ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ బై చేయాలనుకుంటే టెక్స్ట్ బుక్, మీకు ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయితే మీకు టెస్ట్ బుక్ సబ్స్క్రిప్షన్ మ్యాండేటరీ అనమాట. ఇది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఇది తీసుకోండి, ప్రతి ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది. అండ్ సూపర్ మార్క్స్ ఓలీ బోర్డ్ హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనమాట, ఆప్షనల్. ఈవెన్ నేను కూడా ఇంతవరకు రాయలే అండి సూపర్ మార్క్స్ ఓలీ బోర్డ్. నేను ఇంతవరకు ఎప్పుడు రాసిన టెక్స్ట్ బుక్ లోనే ఎగ్జామ్స్ రాసా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసా. సో మీకు హై లెవెల్ కావాలంటే టెక్స్ట్ బుక్ ఎనఫ్ అనమాట, సరిపోతుంది. ఓన్లీ మీరు బాగా ప్రిపేర్ అయ్యి నేను చెప్పిన పైన సోర్సెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీకు ఎనఫ్ టైం ఉంది అనుకోండి, సూపర్ మార్క్స్ కానీ ఓలీ బోర్డ్ కానీ రెండింటిలో ఒకటి తీసుకోవచ్చు. ఫస్ట్ ఐ విల్ సజెస్ట్ సూపర్ మార్క్స్, దాని తర్వాత ఓలీ బోర్డ్ చేసి కొంచెం టఫ్ లెవెల్ ఉంటాయి అదనమాట. మీకు టైం లేదనుకుంటే ఇవి వదిలేయండి, అవసరమే లేదు, ఆప్షనల్. అందుకే మెన్షన్ చేసా, టెక్స్ట్ బుక్ ఒకటి ఎనఫ్. సీరియస్ ఆస్పిరెంట్ అయితే డైలీ 1 మార్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. దెన్ ఇప్పుడు ఎవరైతే లాస్ట్ 15 డేస్ ఇప్పుడు మనకి 2023 ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం సజెస్ట్ చేసే థింగ్ ఏంటంటే ఫస్ట్ డైలీ 1 మార్క్ ఇవ్వండి. మార్క్ అంటే జనరల్ మార్క్స్ ఇవ్వకండి. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ మనకి 2020, 21 ఈ పేపర్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ రాయండి. ఎందుకంటే సీజీలో రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. డైలీ 1 అవర్ కుదిరితే 2 మార్క్ టెస్ట్లు ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు గ్రూప్ 4కి ఎస్ఐ కదా. దెన్ నేను మీకు ఏమన్నా కోచింగ్ లో మీకు నోట్స్ ఉంది అనుకోండి, ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నోట్స్ ఉంది అనుకోండి, ఆ నోట్స్ ని రిఫర్ చేయండి. నేను కొత్త నోట్స్ సజెస్ట్ చేయను. మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్ యొక్క కోచింగ్ నోట్స్ ఉంటే అదే నోట్స్ ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్తగా ప్రిపేర్, మీకు ఏదైనా పీడిఎఫ్ కంప్లీట్ నోట్స్ కావాలంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రాకేష్ యాదవ్ సార్ హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్. సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరున్నా, ఈవెన్ టాపర్స్, మీరు అలా ఓల్డ్ టాపర్స్ని గమనిస్తే ప్రతి ఒక్కరు చెప్పే కామన్ థింగ్ ఏంటంటే రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్. ఇది ఒక 2 to 3 టైమ్స్ చేయండి. ఈవెన్ మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నవి సీజీఎల్ ప్యాటర్న్ కి ప్యాటర్న్ లాగా ఉండవు. ఎవరైనా సీజీఎల్ ని సీరియస్ గా తీసుకునే వాళ్ళైతే ఫస్ట్ అయితే ఈ రిటర్న్ క్లాస్ నోట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మీకు టైం ఉంటే ఈ 15 డేస్ లో ఒక 1 టైం ఆర్థమెటిక్ ఇదే సజెస్ట్ చేస్తా, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇదే. జస్ట్ ఇది ఒక్క నోట్స్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ చేయండి. డెఫినెట్ గా యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ 25 లో 20 క్వశ్చన్స్ డైరెక్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ప్రతి షిఫ్ట్ లో. ఇది ఒక్కటే సజెస్ట్ చేస్తాను నేను. దెన్ ఇంగ్లీష్కి వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీద ఆల్రెడీ గుడ్, మీరు కంప్లీట్ గా మీకు నాలెడ్జ్ ఉంది అనుకోండి, మంచి కంటెంట్ ఉంది అనుకోండి మీ దగ్గర ఇంగ్లీష్ లో, డైరెక్ట్ గా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, లాస్ట్ 3-4 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ టెస్ట్ సిరీస్ లో అవైలబుల్ గా ఉంటాయి. డైరెక్ట్ ప్రాక్టీస్ చేయండి. లేదా మీకు ఇంగ్లీష్ బిగినర్స్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, మీకు అంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ జోలికి వెళ్లకుండా నీతు సింగ్ బుక్ చదవండి. ఈ 15 డేస్ లో ఈ నీతు సింగ్ బుక్ కంప్లీట్ చేయండి. మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయగలుగుతారు, 15 to 20. జస్ట్ ఈ బుక్ చదువుకుంటూ ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్స్ట్రీమ్ గా మీకు ఇంగ్లీష్ లో స్కిల్స్ ఉంటే డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కి వెళ్ళండి, లేదా
మీరు ఇంగ్లీష్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారంటే ఈ బుక్. ఇంగ్లీష్కి మీరు ఒకటి ఎక్కువ సోర్సెస్ ఫాలో అవ్వకండి. మ్యాథ్స్కైనా ఇంగ్లీష్కైనా ఏదైనా బుక్ తీసుకుంటే దాన్నే రిపీటెడ్గా రివిజన్ చేయండి, ఎనఫ్ అనమాట. ఈ బుక్నే ఒక 3-4 టైమ్స్ చదవండి. మీకు ఎన్నిసార్లు టైం దొరికితే అన్నిసార్లు చదవండి. ఇక్కడ నేను ఇందాక వర్డ్ పవర్ మేడ్ ఈజీ సజెస్ట్ చేసే కదా, అది ఇప్పుడు అవసరం లేదండి. ఇఫ్ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి చదివితే చదవండి. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మనకి డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయండి స్ట్రాంగ్ ఉంటే, లేదా కొంచెం వీక్ ఉంటే నీతు సింగ్ బుక్ ఫాలో అవ్వండి. దెన్ జీకే కోసం రివైజ్ లూసెంట్ జీకే. మీరు ఏదైనా షార్ట్ నోట్స్ రాస్తే షార్ట్ నోట్స్ రివైజ్ చేయండి. ఏ షార్ట్ నోట్స్ లేని వాళ్ళకి లూసెంట్ జీకే రివిజన్ పర్పస్లో పనికి వస్తుంది. ప్లస్ మీకు యాడ్ ఆన్ చేసేది ఏంటంటే స్టాటిక్ మీద ఫోకస్ చేయండి. స్టాటిక్ క్వశ్చన్స్ బాగా అడుగుతారు. అండ్ జనరల్ సైన్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. స్టాటిక్ జీకే అండ్ జనరల్ సైన్స్, బయాలజీ ఆ క్వశ్చన్స్. ఓకే. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీరు అంతకు ముందు నుంచే చదువుతున్నారు అనుకోండి, 1 year నుంచి చదువుకోండి. ఎవరైనా ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఒక 6 months కరెంట్ అఫైర్స్ చదవండి, ఎనఫ్ అనమాట. ఓకే. సో అల్టిమేట్గా నేను ఈ 15 daysలో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సో మనకి కట్ ఆఫ్ ఒకవేళ 150 ఎక్స్పెక్ట్ చేసి మనం ప్రిపేర్ అవ్వాలి. 150 ఉండొచ్చు, ఎందుకంటే సీజీఎల్ మీద బాగా అవేర్నెస్ ఇంక్రీజ్ అయిపోయింది. 150 నుంచి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, రీజనింగ్ మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ ఎన్రోల్ చేశారు. సో ప్రాక్టీస్ రీజనింగ్ ఒక 10 to 15 ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. దెన్ ఇంగ్లీష్ కూడా ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. కుదిరితే నీతు సింగ్ బుక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, నీతు సింగ్. దెన్ మ్యాథ్స్ అగైన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మార్క్స్ ఇవ్వండి. అండ్ రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్ ఇవి. దెన్ జిఎస్ మీకు తెలిసిందే, మీ ప్రిపరేషన్ ఎనఫ్. దెన్ కొత్త స్టాటిక్ జీకి ఒకటి యాడ్ ఆన్ చేసుకోండి, దానికి కరెంట్ అఫైర్స్ చదవండి. ఇది నేను సింపుల్గా సజెస్ట్ చేసేది. 15 daysలో డైలీ 1 or 2 మార్క్స్ ఇవ్వండి. ఇక్కడ నేను చెప్పిన సోర్సెస్ కుదిరితే నీతు సింగ్ కంప్లీట్ చేయండి, రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్ 1 single టైం కంప్లీట్ చేయండి. మెయిన్స్కి మరలా మీరు చదువుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నేను అవైలబుల్గా ఉంటాను, నాకు మెసేజ్ చేయొచ్చు. నేను కూడా ఈ 15 daysలో మీకు చాలామంది ఈ 15 daysలో చాలామంది సజెస్ట్ చేస్తారులేండి, ఈ క్విక్ రివిజన్ సిరీస్లు ఫాలో అవ్వకండి, అది అవ్వకండి, ఇది అవ్వకండి అని. బట్ నేను చేసిన గ్రూప్ 4 10 daysలో నాకు ఒక 20 members మెసేజ్ చేశారండి. జస్ట్ నేనేం ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు, ఏది ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళకి యూటిలైజ్ అయ్యి వాళ్ళు హార్ట్ఫుల్గా పెట్టిన కామెంట్స్ అవి. సో మీ క్విక్ రివిజన్ సిరీస్ వీడియోస్ చూసి నేను ఎగ్జామ్కి వెళ్ళాను. డైరెక్ట్ 30 to 40 క్వశ్చన్స్ ఆ పేపర్లో మీ వల్ల అటెంప్ట్ చేశాను అండ్ మీ స్ట్రాటజీస్ యూజ్ అయ్యాయని చెప్పారు. సో ఆబ్వియస్గా నేను ఏదైనా వీడియో చేస్తే మీ టైం వేస్ట్ చేయడం కోసం కాదు, నా వ్యూస్ కోసం చేయనండి. మీకు అది యూటిలిటీ ఉంటేనే నేను ఒక వీడియో చేస్తాను అంటే కంప్లీట్ ఒక నైట్ స్పెండ్ చేస్తాను. ఐ థింక్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అయిన 4 వరకు స్పెండ్ చేస్తున్న డేస్ కూడా ఉన్నాయి. ఒక వీడియో చేస్తున్నా అంటే జస్ట్ మీకు యూటిలిటీ ఉంటేనే చేస్తాను. జస్ట్ నేను ఏదైనా ఈ 15 daysలో నేను ఏమైనా చేయగలుగుతా అంటే అర్థమెటిక్ టాపిక్స్ మీకు ఇక్కడ నేను మెన్షన్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయితే సరిపోతుంది. బట్ ఇది లాంగ్ టర్మ్కి ఉంటుంది అనమాట. వీళ్ళ కోర్స్ ఎట్లుంటుంది, ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది క్లాస్. ఇప్పుడు మనం అంత టైం స్పెండ్ చేయలేము కాబట్టి నాకు పాసిబుల్ అయినంత వరకు ఒక ఈచ్ టాపిక్ నుంచి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక 2 hours రివైజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు 1.5x చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. దెన్ మీకు లాంగ్ టర్మ్ 2023 మెయిన్స్కి కానీ, ఇయర్ మెయిన్స్కి కానీ, నెక్స్ట్ ఇయర్ 2024 కానీ ఎవరైనా ప్రిపేర్ అవ్వదలుచుకుంటే వాళ్ళకి సజెస్ట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఇవన్నీ నార్త్ ఛానల్స్ అండి, హిందీలో ఉంటాయి. నాకు వేరే ఛానల్ సజెస్ట్ చేయడానికి ఏం పర్లేదు, ఎందుకంటే మీకు యూటిలిటీ ఉండాలి. మీరు ఎక్కడి నుంచి అయినా గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్. ఇవన్నీ మనకి ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు రాకేష్ యాదవ్ సార్ క్లాసెస్ సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, బేసిక్ లెవెల్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, బిగినర్ అయినా ఫస్ట్ ఇతన్ని ఫాలో అవ్వండి, రాకేష్ యాదవ్ సార్ క్లాసెస్. కొంచెం సెర్చ్ చేయండి, ఇవి ప్లేలిస్ట్ లెక్క ఉండవు, బట్ ఎక్కడో ఒక్కడ దొరుకుతాయి, ప్రతి టాపిక్ దొరుకుతుంది. సో నేను ఫస్ట్ రిఫర్ చేసే నేమ్ ఇదనమాట. దెన్ ఆర్థమెటిక్కి రాకేష్ యాదవ్ సార్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసి పవన్ రావు సార్. హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్. ఇతను చెప్పినంత కంటెంట్ మీకు ఇండియాలో ఎవరు ప్రొవైడ్ చేయరు ప్యూర్ మ్యాథ్స్లో, అంత ప్రాపర్ కంటెంట్ డెలివర్ చేస్తాడు. సో ఇక్కడ కంప్లీట్ ప్లేలిస్ట్లు ఉంటాయి. మనకి వీళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే హిందీ ఇంగ్లీష్ మిక్స్ యూజ్ చేస్తారండి. మీరు ఫాలో అవ్వండి, హిందీ ఇంగ్లీష్ అర్థమవుతుంది. జనరల్గా హిందీ రావాల్సిన అవసరం లేదు, నార్మల్ 50% మనకి మ్యాథ్స్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా అర్థం చేసుకొని లేని వాళ్ళు అయితే తెలుగు ఆఫ్లైన్ కోచింగ్స్కి వెళ్ళండి, మన హైదరాబాద్లో ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్. బట్ ఇక్కడ మ్యాథ్స్ విత్ పవన్ రావ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. కంప్లీట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి మీకు, లైక్ జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నామెట్రీ ఫాలో అవ్వచ్చు. అండ్ వన్ మోర్ పర్సన్ యూ కెన్ ఆల్సో ప్రిఫర్ గగన్ ప్రతాప్ క్లాసెస్. పెయిడ్ అవసరం లేదండి, ఫ్రీ. వీళ్ళు మారథాన్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టారు, ఇదైనా ఫాలో అవ్వచ్చు. మీకు ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక అడ్వాన్స్డ్ లెవెల్ కావాలంటే ఫాలో ఎగ్జామో ఛానల్ బై రామో, లేదంటే అభినయ్ మ్యాథ్స్. ఇవి నేను సజెస్ట్ చేసే యూట్యూబ్ ఛానల్స్. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే బూటేష్ అని ఒక పర్సన్ ఉంటాడు, తనని కూడా ఫాలో అవ్వచ్చు.
భూటేష్, దీక్షిత్, బట్ ఇంతమంది అవసరం లేదండి. బేసిక్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు రాకేష్ యాదవ్ సార్ని ఫాలో అవ్వండి. ప్యూర్ మ్యాథ్స్ కోసం పవన్ రావు సార్ని, వీళ్ళిద్దరు ఎనఫ్. మీకు ఎక్కువ అడ్వాన్స్డ్గా కావాలంటే కింద చెప్పిన సోర్సెస్కి వెళ్ళండి. ఈవెన్ గగన్ ప్రతాప్ని కూడా ఫాలో అవ్వండి అవుతే. ఈ మూడు ఎనఫ్. ఓకే, వీటిని నేను సజెస్ట్ చేస్తాను. సో నా వల్ల అయ్యే వరకు ఒక టాపిక్ ఒక 2 అవర్స్ యాప్టిట్యూడ్ టాపిక్స్, ఆల్రెడీ రీజనింగ్ మనం ఎంతో కొంత కవర్ చేసాం. యాప్టిట్యూడ్ నా వచ్చేసి ఒక 2 అవర్స్ ఒక సెషన్, ఒక టాపిక్, ఒక ప్రీవియస్ ఇయర్స్ 30 క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా ప్రాపర్గా మీ ముందుకు తీసుకొని వస్తా. మోస్ట్లీ నేను చెప్పే కాన్సెప్ట్స్ ఆ 2 అవర్స్లో డెఫినెట్గా యూజ్ అవుతాయండి మీకు. అంత సింప్లిఫై చేసుకొని తీసుకొని వస్తాను. అంటే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రజెంట్ లెవెల్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అలా. సో మనకి లాస్ట్ ఇయర్ ఈజీగా ఉంది కానీ పేపర్, ఈసారి ప్రతిసారి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయకండి. సీజిఎల్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడైనా టఫ్ ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఈజీ ఇవ్వచ్చు. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ టఫ్. నేను చెప్పింది ఇక్కడ రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్ లో మంచి డీప్ క్వశ్చన్స్ ఉంటాయి, అది టఫ్ లెవెల్ కి కూడా సరిపోతుంది. ఇదండి దీని గురించి. ఇంకా మీకు ఏమన్నా క్వైరీస్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తానండి, దాంట్లోకి వెళ్ళి మీరు నాకు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మెసేజ్ చేయొచ్చు, అక్కడ అడగొచ్చు. ఇంకా మీకు ఏదైనా ఈ సీజిఎల్ జర్నీలో ఏ మాత్రం డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ హోప్ దిస్ వీడియో విల్ బి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో చేయడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సీజిఎల్ జాబ్స్ లో మోస్ట్లీ జాబ్స్ వచ్చేసి నార్త్ ఇండియన్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. మనకి సౌత్ లో అవేర్నెస్ లేదు. మీకు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈవెన్ మనం యూపీఎస్సీ తీసుకున్న, జేఈ మెయిన్స్ తీసుకున్న, మన తెలుగు వాళ్ళది కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. బట్ ఈ సీజిఎల్ మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల మన తెలుగు వాళ్ళలో టాలెంటెడ్ చాలా మంది ఉంటారు, బట్ కేవలం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మన వాళ్ళు ఈ పోస్ట్లకు అటెండ్ అవ్వలేకపోతున్నారు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంతవరకు నేనేం ఛానల్ ఎక్కడ ప్రమోట్ చేయలేదు. సో మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.